గుడ్ ఈవినింగ్ ఆల్ సిపిటి స్టూడెంట్స్. సిపిటి అనే ఎగ్జామినేషన్ ఎలా క్రాక్ చేయాలి అనే సిరీస్లో ఇప్పటికి నేను ఒక 2-3 వీడియోస్ పంపించానండి. నౌ దిస్ ఈజ్ మై 4th వీడియో. డే బిఫోర్ ఎగ్జామినేషన్, ఎగ్జాక్ట్లీ సిపిటి ఎగ్జామ్కి 1 డే బిఫోర్ మనం ఏం కేర్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వీడియో? ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను డే బిఫోర్ ఎగ్జామ్ అని దీనికి నేమ్ పెట్టినా కూడా ఇట్స్ నాట్ డే బిఫోర్ ఎగ్జామ్ ఎలోన్ అండి. అట్లీస్ట్ 1 or 2 days బిఫోర్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ డే బిఫోర్, 1 or 2 days బిఫోర్ మనం తీసుకోవాల్సినటువంటి కేర్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 3 days, అంటే ఎగ్జామ్ మూడ్ అనేది ఆ 3 days పాటు ఉంటుంది కాబట్టి ఆ 3 days పాటు కూడా ఈ చెప్పినటువంటి విషయాలు కేర్ తీసుకుంటే మంచిది. కుదరని పక్షంలో అట్లీస్ట్ లాస్ట్ 2 days, డే బిఫోర్ ఎగ్జామ్ అండ్ దానికి ఇంకొక రోజు ముందండి. నా ఎగ్జామ్ ముందు రోజు ఎంత ఇంపార్టెంట్ అంటే మనందరికీ తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్, చిన్నప్పటి నుంచి మనకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ అండి. ఏంటంటే మనం నార్మల్ డేస్లో 3-4 hours చదివినా కూడా రాంది ఎగ్జామ్ ముందు 1 hour చదివితే, ఒక్కసారి చూస్తేనే మనం ఎగ్జామ్లో చక్కగా రాయగలుగుతాం. 3-4 hours చదివినా రానటువంటిది ఎగ్జామ్ ముందు రోజు లేదా ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఒక్కసారి అలా చూస్తేనే మనం వెంటనే ఆన్సర్ చేసేయగలుగుతాం. అలానే ఈ డే బిఫోర్ ఎగ్జామినేషన్ ఉండేటువంటి ఫియర్ వల్ల చాలామంది ఏదన్నా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఫీవర్ రావడం, కోల్డ్, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడం, దాని ద్వారా ఎగ్జామ్ సరిగా రాయలేకపోవడం. సో డే బిఫోర్ ఎగ్జామ్ అనేది అంత తేలిగ్గా తీసిపడేయాల్సిన విషయం కాదు. అది చాలా 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 ఇంపార్టెంట్ డే. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డే బిఫోర్ ఎగ్జామ్ నైట్ అవుట్ చేసేసి, సో ఎనఫ్ స్లీప్ లేకుండా నెక్స్ట్ రోజు ఎగ్జామ్కి వెళ్ళడం, దీస్ ఆర్ ఆల్ బ్లండర్ మిస్టేక్స్. దట్టు మీరు రాయిపోయితే ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అండి. అంటే పిన్ పాయింటెడ్గా మీరు ఆన్సర్ని మార్క్ చేయగలగాలి. అలాంటప్పుడు మీరు బ్రెయిన్ చాలా షార్ప్గా, చాలా అలర్ట్గా వర్క్ చేయగలగాలి. దట్స్ వై ఈ డే బిఫోర్ ఎగ్జామ్ మనం తీసుకోవాల్సినటువంటి కేర్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. థర్డ్ పాయింట్, ఓవర్కమ్ ద ఎగ్జామినేషన్ ఫియర్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి. సో ఎగ్జామ్లో మీ యొక్క మార్క్స్కి, సబ్జెక్ట్లో మీ యొక్క నాలెడ్జ్కి పెద్దగా కోరిలేషన్ లేదనే చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ మీకు మంచి నాలెడ్జ్ ఉంటే, సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంటే మంచి మార్క్స్ రావాలని రూల్ ఏం లేదు. అలానే మీకు సబ్జెక్ట్ మీద పెద్దగా కమాండ్ లేకపోయినా ఎగ్జామ్లో మార్క్స్ రావు అనే రూల్ కూడా ఏం లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీకు ఎంత తెలిసినా, అంటే ఎక్కువైనా తెలియచ్చు, తక్కువైనా తెలియచ్చు, ఎంత తెలిసినా ఆ ఎగ్జామ్ 3-4 hours మీరేం రాశారు అనేదే ఇంపార్టెంట్ తప్ప 2 years నేను వర్క్ చేశాను, 1 year వర్క్ చేశాను, ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను, దిస్ ఈజ్ నాన్ సెన్స్. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. రీసెంట్గా మనకి ఎంసెట్ ఎగ్జామ్లో 1 minute అనేటువంటి రూల్ పెట్టారండి. ఈవెన్ 1 minute లేట్ అయినా సరే ఎగ్జామ్ హాల్లోకి రానియము అని. చాలామంది స్టూడెంట్స్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఫస్ట్ టైం అంత స్ట్రిక్ట్ రూల్ చూడడం వాళ్ళు ఫస్ట్ టైం వల్ల కావచ్చు. దట్టు మీకు తెలుసు, ఇంటర్మీడియట్లో లాగా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ ఉండే ఎంసెట్లో. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ వేరియస్ రీజన్స్ కొంతమంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు వచ్చి నేను 2 years అంత కష్టపడ్డాను, ఇంత ఉపయోగం ఏంటండి? మీరు ఆ 3 hours మీరు ఎగ్జామ్లో ఎలా రాశారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దట్స్ వై ఇక్కడ మీకు ఎంత తెలుసు, ఎంత వచ్చు, ఏం రాదు, ఏమొచ్చు, అది కాదండి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఉన్న 3 hours 4 hours మీరు ఎంత స్టేబుల్గా, ఎమోషనల్ బ్యాలెన్స్తో ఆలోచించి చక్కగా ఎగ్జామ్ రాశారు, దట్ విల్ మేక్ ద ఎంటైర్ డిఫరెన్స్. దట్స్ వై ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో, అది సిపిటి కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ప్రిడిక్ట్ చేయలేని విధంగా వ్యక్తులు టాపర్స్గా నిలుస్తూ ఉంటారు. అంటే మీ బ్యాచ్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ సడన్గా టాపర్ అయితే దెన్ యూ విల్ అండర్స్టాండ్. మీకే అనిపిస్తుంది, అరే వీడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు,
వీడికంటే ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఇంకా బాగా చదువుతాడు కదరా, వాడికి ఇంకా మంచి నాలెడ్జ్ ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది, వాడికి ఫస్ట్ ర్యాంక్ రాకపోవడం ఏంట్రా అంటే వీడికి వచ్చినందుకు ప్రాబ్లం కాదు. మీ ఉద్దేశం ఏంటంటే ఇతని కంటే క్యాలిబర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ క్యాలిబర్ ఒక్కటే సరిపోదు కదా. అక్కడ మీరు ఎగ్జామ్లో ఎంత చక్కగా అటెంప్ట్ చేశారనేది ఇంపార్టెంట్. దట్స్ వై మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫియర్. మీరెంత స్టబర్న్గా ఉండి ఎంత చక్కగా మీరు ఎగ్జామ్ సెంటర్కి నవ్వుతూ వెళ్తారో మీరు అంత చక్కగా ఎగ్జామినేషన్ రాస్తారు. సో ఎగ్జామ్ అనేది ఒక బర్డెన్ అనుకోవద్దు. సో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్, ఒక ఆపర్చునిటీ ఎందుకు అనుకోకూడదు? సో ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందని భయపడకూడదు, ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి. అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి, అంత పాజిటివ్గా థింక్ చేయండి. అండ్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి కూడా 100% సిలబస్ ఏం తెలియదండి, ఎవరికి తెలీదు. డెఫినెట్గా అందరూ కూడా ఎంతో కొంత సిలబస్ని వదిలేసే ఉంటారు. మనం వదిలేసిన దాని గురించి ఆలోచించద్దు, మనకు రాని దాని గురించి ఆలోచించద్దు. మనకు వచ్చింది చాలా ఉంది, ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. అండ్ చాలా కామన్గా అందరు స్టూడెంట్స్కి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే డే బిఫోర్ ఎగ్జామ్ ఏదన్నా గుర్తు రాకపోతే భయపడిపోతారు. అరే ఇలా నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నాకు గుర్తు రావట్లేదు, రేపు ఎగ్జామ్లో ఏంటి నా పరిస్థితి. డోంట్ వరీ, ఇప్పుడు అలానే ఉంటుంది. ఎస్పెషల్లీ డే బిఫోర్ ఎగ్జామ్ అలానే ఉంటుంది, మనకి ఏం రానట్టు. సో నాకు తెలిసి ఆ పర్టికులర్ టైంలోనే మన నోటి నుంచి నిజాలు వస్తాయి బాగా. ఎదవది జీవితం, ఇంకొద్ది ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుండేది, జూనియర్ ఇంటర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో పుస్తకాలు పట్టుకుంటే బాగుండేది, ఎన్నిసార్లు రా ఎదవ నువ్వు హాలిడేస్ ఎంజాయ్ చేసేది, ఒకసారి సరిపోతుంది సంవత్సరానికి, అప్పుడు చదివి సావచ్చు కదరా. ఇట్లా మిమ్మల్ని మీరు తిట్టుకునేటువంటి సందర్భాలు ఆ టైంలో చాలా వస్తాయి. దట్ ఈస్ నాన్ సెన్స్, ట్రాష్, వదిలేయండి. జరిగిన దాని గురించి ఎందుకు, జరగాల్సింది చూడండి. అట్లీస్ట్ నెక్స్ట్ చదివేటువంటి కోర్సులు అలా జరగకుండా కేర్ తీసుకోండి, కానీ అయిపోయిన దాని గురించి ఆలోచించడం అనవసరం. సో మిమ్మల్ని మీరు తిట్టుకోవడం ఇవన్నీ సమస్యకి సొల్యూషన్ కాదండి. యూ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. వీక్నెసెస్ ఉంటాయి, అవి పక్కన పెట్టండి, మీ స్ట్రెంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, హ్యావ్ ఎనఫ్ స్లీప్ అండి. జస్ట్ లైక్ ఒక డ్రైవర్ ప్రాపర్గా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేస్తే రాంగ్ జడ్జ్మెంట్స్ తీసుకునే ఛాన్స్ ఉంది, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ మీరు చేయాల్సిన పని డెసిషన్ మేకింగ్ అండి. అంటే ఉన్న 4 ఆల్టర్నేటివ్స్లో వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అని కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ సబ్జెక్టివ్ నాలెడ్జ్ని అక్కడ యూస్ చేయాల్సి ఉంటుంది, కొంత మీ ఇంట్యూషన్ యూస్ చేయాల్సి ఉంటుంది, మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ సో మీ బ్రెయిన్ చాలా అలర్ట్గా, చాలా షార్ప్గా ఉండాలండి. దట్స్ వై హ్యావ్ ఎ వెరీ కంఫర్టబుల్ స్లీప్. 8 to 10 hours పాటు ప్రశాంతంగా నిద్రపోండి. అంతే మరీ ఘోరంగా మార్నింగ్ 10 o'clock ఎగ్జామ్కి అయితే 9ంటికి లెగడం అలా కాదండి. ప్లీజ్ గో ఎర్లీ టు ద బెడ్ అండ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీలైనంత వరకు మార్నింగ్ 5-6 కల్లా లేకపోవడానికి ట్రై చేయండి. సో నైట్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం 8 కల్లా నిద్రపోవడానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ కొద్దిమందికి ఎలా ఉంటుందంటే మరీ ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఆ డ్రౌజీ ఫీలింగ్ రోజంతా క్యారీ అవుతుందంటది. సో అలాంటి వాళ్ళు ఏదైనా మీరు ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేసుకొని నైట్ 9-10కి పడుకొని మార్నింగ్ కొంచెం 7కి లేకపోవడం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. మీరు వెళ్ళాల్సిన ఎగ్జామ్ సెంటర్ దూరం అనుకోండి, తప్పదు, ఎర్లీగా లేచి రెడీ అవ్వాల్సిందే. ఇలా మీ పరిస్థితిని తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. కంపల్సరిగా అట్లీస్ట్ ఒక 1 or 2 hours మెడిటేషన్ కానీ మ్యూజిక్ వినడం కానీ ఆర్ డూయింగ్ సమ్ ప్రేయర్ తప్పేం లేదు. సో మీ భగవంతుడిని మీరు వర్షిప్ చేయడంలో ఏం తప్పేం లేదు. సో అలా డూ సంథింగ్ మీ మైండ్ రిలాక్సేషన్ కోసం. మీరెంత పీస్ఫుల్గా ఉంటే మీరు అంత బాగా ఎగ్జామ్ రాశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్ అనే దాని గురించి టెన్షన్ ఉండకూడదు అంటే కనుక ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అంటే వర్స్ట్గా క్వశ్చన్ పేపర్ వస్తుంది, వర్స్ట్ ఇన్ ద సెన్స్ చాలా టఫ్గా వస్తుంది క్వశ్చన్ పేపర్. మీ మైండ్ని ప్రిపేర్ చేసేయండి. మీకేం తెలియదు, నాకేం తెలియదు ఎలా వస్తుందో, బట్ ఊరినే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈజీగా వస్తుంది అని కమాండ్స్ ఇచ్చారనుకోండి, రేపు పొరపాటున క్వశ్చన్ పేపర్ చూడంగానే ఒక 4-5 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా రాగానే తట్టుకోలేరు. అప్పుడప్పుడు యంగ్స్టర్స్ పాపం చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ జీవితం గురించి కానీ చాలా బంగారు కళలు కంటాం, బట్ రియాలిటీ ఎప్పుడు అలా ఉండదు. సినిమా ఉన్నట్టుగా జీవితం ఉండదు కదా. సినిమాలు చూసి రియల్ లైఫ్ కూడా అలానే ఉంటుందని అనుకోవడం.
సినిమాలో ఉంది ఒక హీరో హార్డ్లీ ఒక 15-20 మినిట్స్లో కోటీశ్వరుడు అయిపోతాడు. రియల్ లైఫ్లో అలా కుదరదు కదా. సో సినిమాలు చూసేసి రియల్ లైఫ్ కూడా అలానే ఉంటుంది అనుకొని కొన్ని ఇమాజినరీ వరల్డ్లో బతుకుతారండి. అలాంటి వాళ్ళు రియాలిటీని ఫేస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎన్ని సుఖాలన్నా అనుభవించండి, ఇవాళ మీరు ఎంత పెద్ద కోటీశ్వరులన్నా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ వన్ డే విల్ కమ్, ఆ రోజున మీరు ఎప్పుడు చూడనటువంటి కష్టాలు కూడా చూడాల్సి వస్తుంది. ఏమో, నేపాల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రీసెంట్గా జరిగినటువంటి ఎర్త్క్వేక్, మరి అప్పటిదాకా చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడమే కదండి. ఏ డే విల్ కమ్, ఏం చేయలేం. సో మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఎస్, ఏదైనా పర్లేదు, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడానికైనా నేను రెడీ. అలా ఉన్నప్పుడు ఏ సమస్యకి మీకు టెన్షన్ ఉండదండి. ఎప్పుడైతే మీరు జీవితం మొత్తం పూల పాన్పు అన్నీ అసలు ఊహల్లో తేలిపోతూ ఉంటారో, అలాంటి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు, బికాజ్ వాడు ఇమాజిన్ చేసుకుంది వేరు. సో దట్స్ వై మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకొని వెళ్ళొద్దు ఎగ్జామ్కి. సో ఎగ్జామ్కి అంటే ఇప్పటిదాకా మీకు ర్యాంక్ రావాలనో లేకపోతే ఎన్ని మార్క్స్ రావాలో ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ ఉండడం వల్ల మీకు టెన్షన్ పెరగడం తప్పితే ఏం లేదు. ఇవన్నీ ఎప్పటి వరకు అంటే ఇప్పటి వరకే. బట్ ఇంకొక 2-3 డేస్లో ఎగ్జామ్స్ ఉందనగా డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఒకటే, నా ఎఫర్ట్స్కి ఎంత వస్తే అంత వస్తుంది. ఈవెన్ భగవంతుడు కూడా అదే ప్రార్థించండి, నేను పెట్టిన ఎఫర్ట్స్కి ఎంత ఇస్తామో అంత ఇవ్వు చాలు. సో డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఇన్ని మార్కులు వచ్చేయాలి, అన్నీ వచ్చేసేయాలి, ఓకే, అప్పటి వరకు అరుగు పెట్టుకోండి అలాంటి కోరికలు. బట్ 2-3 డేస్ ఎగ్జామ్ ఉందనక మాత్రం ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీ మైండ్ మీద ప్రెషర్ పెరుగుతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సో ఎగ్జామినేషన్ వర్స్ట్గా ఉంటుంది అనుకొని ప్రిపేర్ అయ్యి ఏ కొంచెం బాగున్నా మీరు బాగా రాయొచ్చు. చాలా ఈజీగా వస్తుంది అనుకొని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఏ కొద్ది కష్టంగా వచ్చినా మీరు దాన్ని తట్టుకోలేరు. ఎమోషనల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనందరికీ చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ ఏంటంటే, ఎగ్జామ్కి 2-3 రోజులు ముందుందనగా ప్రతి క్వశ్చను, ప్రతి చాప్టరు, ప్రతిదీ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళడం. అదేంటో మనకి ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్, అమ్మయ్య నేను మొత్తం చదివేశాను. సో అలా మీరు హయ్యర్ స్టడీస్కి వచ్చిన తర్వాత కూడా చేయాలంటే ఎలా కుదురుద్దండి? సో ఫస్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ మైండ్కి కమాండ్స్ ఇవ్వాలి. అరే అది నీ చిన్న కోర్సులు అప్పుడు రా, 10th ఇంటర్మీడియట్లో సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి చదువుకొని వెళ్ళచ్చు, ఇప్పుడు ఎక్కడ చదువుతానా బాబు మొత్తం చదవాలంటే అని మీరు ప్రాపర్గా కమాండ్స్ ఇవ్వాలి. అదర్వైజ్ జనరల్గా ఆదివారం రోజు మనకి ఎగ్జామ్, ఉదయం 10ంటికి ఎగ్జామ్. శనివారం రోజు అంటే ఎగ్జామ్కి ముందు రోజు ఎర్లీ మార్నింగ్ మనం లేచి పుస్తకాలు ఓపెన్ చేసాం. ఏమనిపిస్తుంది అంటే, చాలా టైం ఉంది కదా, మొత్తం చదువుదాం, ఏముంది 2-3 గంటల అకౌంట్స్ అయిపోయిద్ది, 1 గంటలో ఎంలా అయిపోయిద్ది, ఇలా గాల్లో మెడల్ కట్టేస్తాం. తీరా వన్స్ అకౌంట్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం చదవడం మొదలు పెడితే ఆ 2-3 గంటలు 2-3 చాప్టర్లు కూడా అవ్వవు. సో రియలిస్టిక్ థింకింగ్ కావాలి. గాల్లో మెడల్ వద్దు, రియాలిటీగా రియలిస్టిక్గా ఆలోచించండి. సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలొకేషన్ ఆఫ్ టైం. సండే ఎగ్జామ్ అనుకుంటే సాటర్డే మీ టైంని ఎలా ఎలొకేట్ చేస్తారు? హ్యావ్ ఏ ఫిక్స్డ్ ప్లాన్. ఉదయం ఎన్నింటికి స్టార్ట్ చేస్తాను, 8 to 10 అకౌంట్స్, 10 to 11 ఎంలా, అలా ఫిక్స్డ్గా మీరు ఏం చదవదలుచుకున్నారు, ఏ సబ్జెక్ట్కి చదవదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు, ఫిక్స్డ్గా ఎలొకేట్ చేసేసుకోండి. మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. అరే ఇదేనా, ఇంకా చదువురా. అకౌంట్స్ ఒక 2 అవర్స్లో మీరు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు ప్రిపేర్ అయ్యారు. మీ మైండ్ ఏమైనా సిగ్నల్స్ పంపిస్తుందంటే, అబ్బో ఇంకా చాలా టైం ఉందిలే, మిగతా కూడా చదువు, అన్ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా ఒకసారి చూసుకో, ఏమో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కదా. ఇలా మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కంట్రోల్లో పెట్టండి. మనసు చెప్పిన ప్రతిదీ విన్నామంటే మాత్రం సర్వనాశనం అయిపోతాం. సో మనసు చెప్పింది ఎప్పుడు వినాలో, ఎంతవరకు వినాలో అంతే, కానీ అది చెప్పిన ప్రతిదీ వినడం కరెక్ట్ కాదు. మన మనసు మన కంట్రోల్లో ఉండాలి, కానీ మనసు యొక్క కంట్రోల్లో మనం ఉండకూడదండి. సో ఆ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టండి. సో ఫిక్స్డ్గా టైం అలొకేట్ చేయండి, దానికే స్టిక్ ఆన్ అవ్వండి. మీ మైండ్ అలాంటి సిగ్నల్స్ ఎన్ని పంపించినా కూడా ఒకటే చెప్పండి, నేను ఆల్రెడీ టైం టేబుల్ వేసేసుకున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీవియేట్ ఫ్రమ్ దట్. నౌ కమింగ్ టు మెటీరియల్స్ అండి. ఎట్ ఎనీ కాస్ట్, జనరల్గా ఫ్రెండ్స్ మిమ్మల్ని కొద్దిగా ఇక్కడ డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. అరే ఇప్పుడే తెలిసిందిరా, ఇదిగో మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి మొత్తం క్వశ్చన్స్ వస్తున్నాయంట, ఇదిగోరా ఈ టెక్స్ట్ బుక్ మార్కెట్లో ఉంది, ఇది చాలా బాగుందంట, ఈ టెక్స్ట్ బుక్ నువ్వు చదవలేదా, ఈ టెక్స్ట్ బుక్ నుంచి లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ అంతా వచ్చిందంట, ఈ టెక్స్ట్ బుక్ నువ్వు చదవకపోవడం ఏంట్రా, వాడికి ఏదో పెద్ద తెలిసి వచ్చినట్టు, నీకెంత తెలుసో వాడికి అంతే తెలుసు. సో డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో ఇంకేదో మెటీరియల్ చదివితే ఇంకేదో మ్యాజిక్ జరుగుతుంది. మెటీరియల్లో ఏం మ్యాజిక్ ఉండదండి, మ్యాజిక్ అంతా మీలో ఉంది. సో ఆ లాస్ట్ మూమెంట్లో ఇట్లాంటి వాటికి మీరు టెంప్ట్ అయ్యి అనవసరంగా జీవితం నాశనం చేసుకోవద్దు. నా కమింగ్ టు రూమర్స్.
రేపు ఎగ్జామ్ చాలా టఫ్గా వస్తుందంట, మా ఫ్రెండ్ చెప్పాడు, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో అనౌన్స్ చేశారంట, లేకపోతే ఈ క్వశ్చన్స్ వస్తాయంట ఎగ్జామ్లో, ఈ మోడల్స్ నుంచి వస్తాయంట. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ రూమర్స్. అప్పుడప్పుడు స్టూడెంట్స్ అమాయకంగా ఎస్ఎంఎస్ పెడుతుంటారు, సార్ సిపిటి కట్ ఆఫ్ మార్క్ 125 చేస్తారంట కదా సార్. ఎవరు చెప్పాడు? అఫీషియల్గా చెప్తే నమ్ము, అదర్వైజ్ ఎందుకు ఈ రూమర్స్ అన్నీ? అనవసరంగా నీ మైండ్ మీద నువ్వు ప్రెషర్ క్రియేట్ చేసుకోవడం అంతే. అలా ఇంకోటి ఎస్ఎంఎస్ పెడతాడు, సార్ ఈసారి 5% కంటే పాస్ పర్సెంటేజ్ ఉండదంట కదా సార్. ఎవడు చెప్పాడు? వీడికి సిఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ వచ్చి చెప్పాడా? దీస్ ఆర్ జస్ట్ సిల్లీ రూమర్స్ అండి. మేబీ వాళ్ళు చదివిన కాలేజ్లో వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఇంటెన్షనల్గా చెప్పుండొచ్చు. ఎందుకంటే మేము చెప్తేనో బతిమిలాడుతానో బెదిరిస్తానో మీరు చదవట్లే ఈ రోజున, అరే ఎగ్జామ్లో 5% పాస్ పర్సెంటేజ్ ఉంటుందంట అని ఒక అనౌన్స్మెంట్ చేసాం అనుకోండి, మేమెవరో అవసరంలా, అసలు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరో అవసరంలా, మీరే సచ్చినట్టు భయపడుతూ చదువుతారు. అలా ఒక మంచి ఉద్దేశంతో చెప్పు ఉండొచ్చు, అలా అన్నా చెప్తే వీళ్ళు చదివిసేస్తారనే ఉద్దేశంతో, అంతేగాని అలా ఏమన్నా అయి ఉండొచ్చు, దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నా కమింగ్ టు అడ్మిట్ కార్డ్ అండి. ముందు రోజే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ ఒక అడ్మిట్ కార్డ్ ముందే జిరాక్స్ తీసుకొని మీతో పాటు మీ బ్రదర్ కానీ ఫాదర్ కానీ వస్తున్నారనుకోండి మీకు ఎగ్జామ్ సెంటర్ వరకు, వాళ్ళ జేబులో ఒకటి పెట్టేయండి, వాళ్ళని ఉంచమనండి జేబులో. పొరపాటున మీ దగ్గరికి పోయినా కూడా అది తీసి మీరు ముందర ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చు. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎగ్జామ్ సెంటర్, ఎస్పెషల్లీ ఇప్పుడు హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఉంటారు, మీ హాల్ టికెట్ జిరాక్స్ కాపీ మీ క్లోజ్ ఫ్రెండ్కి ఇవ్వండి, మీ క్లోజ్ ఫ్రెండ్ యొక్క హాల్ టికెట్ జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. పొరపాటున పోయినా కూడా అతను అడిగి తీసుకోవచ్చు. సో మేక్ సమ్ అరేంజ్మెంట్. మీ దగ్గర ఉన్న ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ కాకుండా అట్లీస్ట్ ఇంకొక 2 స్పేర్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పై పాకెట్లో ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ పెట్టుకున్నారు అనుకుందాం, సో మీ పర్స్లో ఇంకొక స్పేర్ అడ్మిట్ కార్డ్ జిరాక్స్, అలానే ఫ్రెండ్ దగ్గర ఒకటి, ఇలా అట్లీస్ట్ ఒక 2 డిఫరెంట్ ప్లేసెస్లో మీరు ఎక్కడైతే ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ పెడుతున్నారో అక్కడ కాకుండా ఇంకొక 2 ప్లేసెస్లో మీరు జిరాక్స్ కాపీస్ పెట్టండి. పొరపాటున ఒరిజినల్ పోయినా కూడా ఆ జిరాక్స్ కాపీతో మీరు చక్కగా కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ అడ్మిట్ కార్డ్ ఇంకా రాకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ జిరాక్స్ 2 కూడా సేమ్ పాకెట్లో పెట్టడం లేదా సేమ్ లొకేషన్లో పెట్టడం అలాంటివి చేయొద్దు. కమింగ్ టు స్టేషనరీ అండి. మీరు వాడేటువంటి క్యాలిక్యులేటర్, గతంలోనే క్యాలిక్యులేటర్కి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ చెప్పాను. మీరు వాడే క్యాలిక్యులేటర్లో బ్యాటరీ రీప్లేస్ చేయండి. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే చోట సన్లైట్ కానీ ఆ లైటింగ్ కనుక ప్రాపర్గా లేకపోతే అక్కడున్న బ్యాటరీ ప్రాపర్గా వర్క్ చేయకపోవచ్చు. నార్మల్గా ఏంటంటే మనకి సోలార్ ద్వారా క్యాలిక్యులేటర్ వర్క్ చేస్తుంది కాబట్టి బ్యాటరీ అయిపోయినా సోలార్తో పనిచేస్తూ ఉంటుంది. మనం ఏంటంటే బ్యాటరీ ఉందనుకుంటాం. సో అక్కడ సన్లైట్ లేదనుకోండి, సడన్గా సోలార్ వర్క్ చేయదు. సో బ్యాటరీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి క్యాలిక్యులేటర్ పనిచేయదు. దట్స్ వై బెటర్ టు చేంజ్ ద బ్యాటరీ ఆఫ్ ద క్యాలిక్యులేటర్ అండి. అండ్ వీలైనంత వరకు ఒక స్పేర్ క్యాలిక్యులేటర్, మీరు ప్రజెంట్లీ ఏ మోడల్ వాడుతున్నారో సేమ్ డిటో అదే మోడల్ ఒక స్పేర్ క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళండి. ఒకటి పని చేయకపోయినా, విరిగిపోయినా, పాడైపోయినా, బికాస్ ఒక్క క్యాలిక్యులేటర్తో మీకు కనీసం ఒక 10 క్వశ్చన్స్ డిఫరెన్స్ వచ్చేస్తాయి. కనీసం ఒక 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ 1 క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి రిస్క్ తీసుకోవద్దండి. సో ఎంత తక్కువ రిస్క్ తీసుకుంటే అంత మంచిది. హ్యావ్ ఎ స్పేర్ క్యాలిక్యులేటర్. అండ్ చెక్ యువర్ స్టేషనరీ. పెన్సిల్ ఒకటి కాదండి, మల్టిపుల్ 2-3 ఎరేజర్స్, ఒకటి కాదు 2-3. సో పెన్సిల్ కూడా మీకు చక్కగా క్యామ్లిన్ ఎగ్జామ్ పెన్సిల్ అని ఉంటుందండి, చాలా డార్క్గా పడుతుంది. అంటే మనం ఎఫర్ట్లెస్గా మనం డార్క్ చేయొచ్చు, అక్కడ బబుల్ చేయొచ్చు. ఎరేజర్స్ వీలైనంత ప్రీమియం క్వాలిటీ ఎరేజర్ కొనండి. ఈవెన్ ఒక ఎరేజర్ 10 రూపీస్ 20 రూపీస్ అయినా పర్లేదు, ఎఫర్ట్లెస్గా మనం ఎరేజ్ చేయగలగాలి. పేపర్ డ్యామేజ్ అవ్వకుండా, ఎక్కడ ఎరేజ్ చేసిన ట్రేసెస్ కనబడకుండా. మనం డార్క్ పెన్సిల్తో చేస్తున్నాం కాబట్టి మనం చీప్ క్వాలిటీ ఎరేజర్ వాడితే అది ట్రేసెస్ పోవు. ఎప్పుడైతే దాని ట్రేసెస్ పోవో ఏమవుతుందంటే మెషిన్ 2 ఆన్సర్స్ పెట్టినట్టుగా ట్రీట్ చేసి అది రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు రిస్క్ తీసుకోవడం? వీలైనంత ప్రీమియం క్వాలిటీ ఎరేజర్స్ పర్చేస్ చేయండి. హ్యావ్ 1 or 2. షార్ప్నెస్ అట్లీస్ట్ 2. పెన్సిల్స్ కూడా ముందే షార్ప్ చేసుకొని 2-3 షార్ప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో అండ్ అవకాశం ఉంటే బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఏదైనా కారణం చేత పెన్సిల్ కాకుండా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో పెట్టాల్సి వస్తే షిఫ్ట్ అయిపోవచ్చు. క్యాలిక్యులేటర్స్ ఒకటి కాదు 2, అడ్మిట్ కార్డ్ అండ్ ఇవన్నీ కూడా స్పేర్గా మీరు స్టేషనరీ తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. చక్కగా ఒక బ్యాగ్లో అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇవన్నీ కూడా కొత్తవి పర్చేస్ చేయండి. బికాస్ ప్రతి కొత్త వస్తువు మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుందండి. జస్ట్ లైక్ మనం కొత్తగా బట్టలు వేసుకొని ఫస్ట్ టైం కొత్త బట్టలు వేసుకొని
కాలేజ్కి వచ్చినప్పుడు మనలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఒక కొత్త పెన్ను కొన్నప్పుడు మనలో ఉండేటువంటి ఆ ఫీలింగ్, ఒక కొత్త నోట్స్ స్టార్ట్ చేసేప్పుడు మనలో ఉండే ఫీలింగ్, ప్రతి కొత్త వస్తువు మనకి ఇన్స్పిరేషన్ అందిస్తుందండి. దట్స్ వై వీలైనంత వరకు కొత్తవి పర్చేస్ చేయండి. అండ్ ఇవన్నీ సపరేట్ చక్కగా ఒక మంచి బ్యాగ్లో అన్నీ రెడీ చేసేసుకొని బ్యాగ్ పక్కన పెట్టేసేయండి. దాన్ని నేను డిస్టర్బ్ చేయకుండా, ఇంకా ఏ పర్పస్ కూడా దాంట్లో ఏం కదిలించకుండా, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తే చాలు అన్నట్టుగా. అండ్ రెయిన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి ఇన్ బోత్ ద స్టేట్స్. సో వాటర్ ప్రూఫ్గా ఉండేటువంటి బ్యాగ్లో ఇవన్నీ రెడీ చేసుకోవడం మంచిది. పిచ్చి క్యారీ బ్యాగ్లు అలా కాకుండా ముందే చక్కగా రెడీ చేసి ఓ పక్కన పెట్టేసుకుంటే కనుక లాస్ట్ మూమెంట్ టెన్షన్స్ ఉండవండి. అండ్ మీకు కావాల్సిన కూడా ఇంకా స్టేషనరీ వాడకుండా వాటిని వదిలేసి పక్కన పెట్టేసేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ డే బిఫోర్ ఎగ్జామ్ కానీ దానికి ఇంకొక రోజు ముందు కానీ, అంటే సండే ఎగ్జామ్ మనకి అట్లీస్ట్ సాటర్డే ఆర్ ఫ్రైడే ఎగ్జామ్ సెంటర్ పర్సనల్గా విజిట్ చేసి రండి. ఫెమిలియర్ అవుతుంది, మీకు కొత్త ప్లేస్కి వెళ్ళామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. అది చాలా దూరంగా ఉందనుకోండి, ఫ్రైడేనో థర్స్డేనో విజిట్ ఫినిష్ చేసేసుకోండి. డే బిఫోర్ ఎగ్జామ్ అంత లాంగ్ డిస్టెన్స్ వరకు జర్నీ చేయడం కరెక్ట్ కాదు. అందుకని సో ఫుడ్ వాటర్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఫుడ్ టైమింగ్స్ మార్చుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీ ఎగ్జామ్ టైంలో ఫుడ్ తినే అలవాటు ఉంటే అది ఇప్పుడు మార్చుకోండి. మెడికేషన్, కొత్త మెడిసిన్స్ వాడటం అట్లాంటివి ఏం చేయొద్దు ఇప్పుడు, అన్లెస్ అన్అవాయిడబుల్. మీ స్లీప్ సైకిల్ మార్చుకోండి. ఎగ్జామ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మీకు నిద్రపోయే హ్యాబిట్ ఉంటే మార్చుకోండి. సో వర్షాలు పడే ఛాన్స్ ఉంది, గెట్ రెడీ అండి. దాని అరేంజ్మెంట్స్ ముందే రెడీ చేసుకోండి. మూవీస్, సెల్ ఫోన్స్, ఇంటర్నెట్, ఫ్రెండ్స్ ఇవన్నీ స్టాప్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ ఫాదర్ని ఎవరు మోటివేట్ చేస్తున్నారు చెప్పండి. సో మీ ఫాదర్తో ఎప్పుడైనా మీరు కాసేపు టైం స్పెండ్ చేసి ఆయనకున్న కష్టాలు ఏంటో మీకు చెప్తారు. ఎన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొని వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారో లేదా ఒక జాబ్ చేస్తున్నారో వాళ్ళు చెప్తారు. మరి వాళ్ళని ఎవరు మోటివేట్ చేస్తున్నారంటే సెల్ఫ్ మోటివేషన్. దట్స్ ద బెస్ట్ మోటివేషన్ అండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వండి, పాజిటివ్ కమాండ్స్ ఇవ్వండి మీ బ్రెయిన్కి. అండ్ నా కమింగ్ టు పర్టికులర్గా మన సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోతే కనుక, సో చాలా ఎంసీక్యూస్కి మనం నోట్ అని మెన్షన్ చేసామండి. అంటే ఆన్సర్లో ఇట్లా కాంట్రవర్సీ ఉంది అని చెప్పి మేము మెన్షన్ చేసాం. సో కొన్నిటికేమో మేము ఒపీనియన్ మార్చుకొని సప్లిమెంటరీ మీటర్లో ఇచ్చామండి. అలా ఇచ్చుంటే కనుక సప్లిమెంటరీ మీటర్లో ఇచ్చిన దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. అదర్వైజ్ ఆ నోట్ దగ్గర ఏదైతే ఇచ్చామో అది మీరు యాస్టిస్గా కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మెటీరియల్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఎరాటా ఇచ్చామండి. సో మెటీరియల్లో మేము ఇచ్చినటువంటి ఒపీనియన్ కంటే ఎరాటాలో ఇచ్చిన ఒపీనియన్ కరెక్ట్. అండ్ ఎరాటా ఇచ్చిన తర్వాత మీకు సప్లిమెంటరీ మీటర్లు రిలీజ్ చేసాం. సో అప్పుడు ఎరాటా కంటే కూడా సప్లిమెంటరీ మీటర్లో ఇచ్చిందే కరెక్ట్ అని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అలా ఎక్కడ ఏమీ మెన్షన్ చేయకపోతే, అంటే మెటీరియల్లో నోట్ అని ఇచ్చాము, దాని తర్వాత ఎరాటాలో దాని గురించి మెన్షన్ చేయలేదు, సప్లిమెంటరీ మీటర్లో కూడా అది రాలేదు, అప్పుడు నోట్ దగ్గర ఏదైతే మేము కంక్లూజన్ ఇచ్చామో అదే మీరు కంటిన్యూ చేయండి. నా ఏరియాస్ టు బి ప్రిపేర్డ్. అసలు ఏం చదవాలి డే బిఫోర్ ఎగ్జామ్, ఏం చదవాలి? ఎట్టి బస్లో మీ రివిజన్ ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ పేపర్స్ గ్యాదర్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం మర్చిపోవద్దండి. అండ్ దాంట్లో మీరు ఏదైతే అటెంప్ట్ చేయకుండా ఎంసీక్యూస్ వదిలేశారో, ఏవైతే మీరు రాంగ్గా ఎంసీక్యూస్ ఆన్సర్ చేశారో అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ ఒకసారి చదువుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇందాకే చెప్పాను, పేరుకి ఇది డే బిఫోర్ ఎగ్జామ్ అయినా మా ఉద్దేశం అట్లీస్ట్ 2 days బిఫోర్ ద ఎగ్జామ్. సో రివైజ్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ అండ్ సెలెక్ట్ టు ఎంసీక్యూస్ దట్ యువర్ ప్రీవియస్లీ మార్క్డ్ యాజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ స్ట్రైక్డ్ ఆఫ్. అంటే ప్రీవియస్గా మీరు చదివేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అని మార్కింగ్ పెట్టుంటారు, లేదా మీరు అన్ఇంపార్టెంట్వి స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మిగిలినవి ఇంపార్టెంట్ కదండి, అవే చదవండి. దయచేసి అక్కడ ఎమోషనల్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మెటీరియల్ ఓపెన్ చేసినప్పుడు అన్నీ చదవాలనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఏవైతే ఇంపార్టెంట్ అని మార్క్ చేస్తున్నారో, లేదా ఏవైతే స్ట్రైక్ ఆఫ్ చేయకుండా వదిలేశారో అవే చదవండి. నెక్స్ట్, మనం ఏదైతే మెటీరియల్ చదివేటప్పుడు అండర్లైన్ చేసుకొని ఉంటాం కొన్ని చోట్ల, సో అది మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ గతంలో మీరు డౌట్స్ బుక్లో మీరు కొన్ని డౌట్స్ రాసుకొని ఉంటారు, అవి ఇప్పుడు ఒకసారి రిఫర్ చేసుకోండి. అండ్ ఎరాటా రిఫర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అన్ని సబ్జెక్ట్స్లో కూడా సప్లిమెంటరీ మెటీరియల్ రిఫర్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇప్పుడు చెప్పబోయే పాయింట్, ఎగ్జాక్ట్లీ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్. సో మార్నింగ్ 10:30కి ఎగ్జామ్ అనుకోండి, మనం ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం. సో ఆ మూమెంట్లో లెగవంగానే ఫస్ట్, ఈవెన్ మేము ఆ స్టూడెంట్ అనే ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఏమనిపిస్తుంది, నాకేం రాదు, నాకేం గుర్తులేదు, అన్నీ మర్చిపోయాను. సో డెఫినెట్గా అలాంటి ఆ ఫియర్ అనేది ఉంటుందండి, మనం ఎంత చదివినా ఏం చేసినా ఉంటుంది. సో అందుకని క్లియర్ కట్గా నేనేం చదవాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేనేం చదవాలి అని లిస్ట్ అవుట్ చేసుకోండి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినా, అది చదువుదాం ఇది చదువుదాం అని ఆలోచనలు వచ్చినా
మీరు రాసుకున్న దానికి స్టిక్ ఆన్ అవ్వండి. రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఈ స్పీచ్ ఉందండి, నేను మాట్లాడుతున్నాను, మరి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేయచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఫెయిర్, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మర్చిపోవచ్చు. నేను ఆ రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. అండ్ రెండోది, స్క్రీన్ మీద మీరు ఈ పాయింట్స్ అన్నీ చూస్తూ ఉంటే సింక్ అవుతుంది. నేను ఏదైతే చెప్తున్నానో ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో అది సింక్ అవుతుంది. ఎక్కువ రోజుల పాటు మీ మైండ్లో రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ర్యాంక్, అంటే ఒక ర్యాంక్ రావాలని టార్గెట్ మీకు ఉంటే కనుక స్టడీ మెటీరియల్ కూడా మిమ్మల్ని చదవమని గతంలో చెప్పాం. చదివినప్పుడు మీరు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుని ఉంటే అవి ఇప్పుడు ఒకసారి రిఫర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్ సప్లిమెంటరీ మెటీరియల్ అని ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ లైక్ గీత, ఇట్స్ లైక్ భగవద్గీత అంతే. మీకు సప్లిమెంటరీ మెటీరియల్ అంటే భగవద్గీత అంత ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో రీసెంట్ చేంజెస్ అమెండ్మెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. నా పర్టికులర్గా అకౌంట్స్ మాట్లాడితే కనుక ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ చదవండి. టైం సరిపోతే కనుక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, అంటే ఫస్ట్ ఏ కేటగిరీ చాప్టర్స్, టైం ఉంటే బి కేటగిరీ, ఇంకా టైం ఉంటే సి కేటగిరీ. అండ్ జర్నల్ ఎంట్రీస్ రిఫర్ చేయండి, ఆర్డర్ సేమ్, ఫస్ట్ ఏ కేటగిరీ, టైం ఉంటే బి కేటగిరీ, ఇంకా టైం ఉంటే సి కేటగిరీ. అండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి, ఫైనల్ అకౌంట్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్. అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ కంపెనీ అకౌంట్స్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి, ఎందుకంటే రీసెంట్గా దాంట్లో అమెండ్మెంట్స్ వచ్చినాయి. నా కమింగ్ టు ఎమ్లా, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ చదవండి, ఫస్ట్ ఏ కేటగిరీ చాప్టర్స్ చదవండి, టైం ఉంటే బి కేటగిరీ, ఇంకా టైం ఉంటే సి కేటగిరీ. అండ్ ఆల్ స్టూడెంట్స్ ర్యాంక్ తెచ్చుకోవాలని టార్గెట్ ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఎమ్లా అనే సబ్జెక్ట్ విషయంలో మాత్రం సప్లిమెంటరీ మెటీరియల్ చదవాల్సిందే. సో పార్ట్నర్షిప్ యాక్ట్ చాప్టర్ మీద బాగా ఫోకస్ పెట్టండి, ఎందుకంటే రీసెంట్గా కంపెనీలా చేంజ్ అవ్వడం వల్ల పార్ట్నర్షిప్ యాక్ట్ చేంజ్ అయింది, కొన్ని మోడిఫికేషన్స్ జరిగినాయి. అండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి చాప్టర్స్ మీద ఫోకస్ పెట్టండి, దట్ ఈస్ 10th and 11th అందరికీ తెలుసు. అండ్ అన్ని సబ్జెక్ట్స్ చదివేసిన తర్వాత ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ ఏమన్నా టైపింగ్ మిస్టేక్ ఉందేమో, అన్ని చాప్టర్స్, నో ఇట్స్ నాట్ ఆల్ చాప్టర్స్, ఇట్స్ ఆల్ సబ్జెక్ట్స్. మిగతా అన్ని సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ అమ్లా అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా టైం ఉంది అని అనిపిస్తే కేస్ లాస్ అండ్ ఇల్లస్ట్రేషన్స్, మన మెటీరియల్లో ప్రతి చాప్టర్లోనూ కేస్ లాస్ అని ఉంటాయి, కేస్ స్టడీ అని అంట, కేస్ లా కేస్ స్టడీ అని ఉంటుంది. సో ఆ కేస్ లాస్ అన్ని చదవండి, ఎందుకంటే ఎగ్జామ్లో ఆ కేస్ లాస్లో జస్ట్ నేమ్స్ మార్చి క్వశ్చన్ కింద ఇచ్చేస్తున్నాడండి. అలానే ఇల్లస్ట్రేషన్స్ అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అని ఇచ్చుంటామండి, ఎగ్జామ్లో ఏం చేస్తున్నా అంటే ఈ ఎగ్జాంపుల్స్నే క్వశ్చన్ లాగా మారుస్తున్నాడు, కాబట్టి చదవండి. సార్ ఐ వాంట్ గెట్ ఎ ర్యాంక్ అని అనుకున్నప్పుడు ఎమ్లాలో మీరు ఫోకస్ చేయాల్సిన కొన్ని స్పెషల్ ఏరియాస్ ఉంటాయి. అవేంటంటే అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయిపోండి, ఎమ్లా కాకుండా మిగతావన్నీ, ప్లస్ ఎమ్లాలో ఇప్పుడు చెప్పిన వరకు అన్నీ ఫినిష్ చేయండి. ఇంకా టైం ఉంటే స్టడీ మెటీరియల్లో కేస్ లాస్ ఇల్లస్ట్రేషన్స్ అన్నీ చదవండి, ఇది లేటెస్ట్ ట్రెండ్. స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి కొన్ని కేస్ లాస్ని ఇల్లస్ట్రేషన్స్ని మాడిఫై చేసి క్వశ్చన్గా ఇచ్చేస్తున్నాడు ఎగ్జామ్లో, అందుకని చదవండి. అండ్ ఇంకా టైం ఉంటే మన మెటీరియల్లోనే కేస్ లాస్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎంసీక్యూస్ ఉన్నాయి, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బట్టే మీరు బ్లైండ్ గుర్తుపట్టచ్చు, అవన్నీ ఒక్కసారి చదువుకొని వెళ్ళండి. ఇంకా టైం ఉంటే సెక్షన్ నెంబర్స్ కూడా చదవండి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా టైం ఉంది అనుకుంటే సెక్షన్ నెంబర్స్ కూడా రిఫర్ చేసుకొని వెళ్ళండి. నౌ కమింగ్ టు ఎకనామిక్స్, మ్యాక్రో ఫాస్ట్ ట్రాక్ అండి. 5 సార్లు చదవకుండా అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళడం కరెక్టే కాదు, మినిమం 5 times రీడింగ్ ఉండాలి. ఈవెన్ ఎగ్జామ్ రోజు కూడా చదవాల్సిందే మ్యాక్రో ఫాస్ట్ ట్రాక్, దాంట్లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటాయి కాబట్టి. మైక్రోలో ఫార్ములాస్ ఉంటాయి, చదవడం మర్చిపోవద్దు. కుదరకపోతే టైం చాలకపోతే అట్లీస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. మైక్రో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ అన్ని చాప్టర్స్ ఒక్కసారి చదవండి, టైం చాలకపోతే కనీసం ఏ కేటగిరీ చాప్టర్స్ చదవండి. అండ్ మైక్రోలో ఏ చాప్టర్స్ ఫోకస్ చేయాలి, మ్యాక్రోలో ఏ చాప్టర్స్ ఫోకస్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు ఎకనామిక్స్లో ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక పైన చెప్పినవి కాకుండా ఎక్స్ట్రాగా మీరు కొంత వర్క్ చేయాలి. అదేంటంటే మ్యాక్రో ఎకనామిక్స్లో కరెంట్ అఫైర్స్ మెటీరియల్ని విడిగా ఇచ్చామండి, అది బాగా చదవాలి. సో రీసెంట్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బాగా చదవాలి, ఇది మీకు స్టూడెంట్ జర్నల్స్లో నుంచి పికప్ చేసి ఇచ్చామండి, చూసుకోండి. అండ్ సప్లిమెంటరీ మెటీరియల్ మీరు బాగా చదవాల్సి ఉంటుంది మైక్రో ఎకనామిక్స్లో. అండ్ రీసెంట్ స్టూడెంట్ జర్నల్స్లో మనకి పనికొచ్చే కొన్ని పాయింట్స్, కొన్ని ఏరియాస్ అని చెప్పి మీకు జిరాక్స్ ఇచ్చామండి, అది బాగా చదవండి. ఇంకా టైం ఉంటే కనుక ఎంసీక్యూస్ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్, అంటే ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ కాస్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, ప్రైస్ అండ్ డిటర్మినేషన్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై, అది ఒక్కసారి రిఫర్ చేసుకోండి టైం ఉంటే. రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అండి,
అన్ని చాప్టర్స్లో ఫార్ములాస్ చదవడం మర్చిపోవద్దు. అట్లీస్ట్ 5 times చదువుకొని వెళ్ళండి. ఫార్ములాస్ వస్తే మ్యాథ్స్ వచ్చేసినట్టే. అండ్ స్పెషల్గా మీరు ఫోకస్ పెట్టాల్సిన చాప్టర్స్ నెంబర్ 10 to 15. షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. మీరు ఒక ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే పుట్ మోర్ ఎఫర్ట్స్ ఆన్ సప్లిమెంటరీ మెటీరియల్ అండి. డెరివేటివ్స్ ఇంటిగ్రల్స్లో మనకి ఎకనామిక్స్ రిలేటెడ్గా ఎంసీక్యూస్ వస్తాయి, అవి జాగ్రత్త. అవకాశం ఉంటే ఆ ఎంసీక్యూస్ వరకు ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. కమింగ్ టు స్టాటిస్టిక్స్ అండి, అన్ని చాప్టర్స్లో ఫార్ములాస్ చదవండి. ఫ్రాంక్గా చెప్పాలంటే మ్యాథ్స్లో ఫార్ములాస్ తర్వాత అండి, స్టాట్లో ఫార్ములాసే ఇంపార్టెంట్. మీ టోటల్ ప్రిపరేషన్ స్టాట్తో మొదలు పెడితే ఇంకా మంచిది. స్టాట్లోనే మెజారిటీ స్టూడెంట్స్ ఒక పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది. మీరు స్టాటిస్టిక్స్ నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఇంకా మంచిది. స్టాటిస్టిక్స్ అమ్మయ్య నా ప్రిపరేషన్ అయిపోయింది అనుకున్న తర్వాత మిగతా సబ్జెక్ట్స్లోకి వెళ్ళండి. అకౌంట్స్ ఎంలా అందరూ బాగానే పర్ఫామ్ చేస్తున్నారండి. పూర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది దేంట్లో అంటే స్టాటిస్టిక్స్. అండ్ దాని తర్వాత కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ మ్యాథ్స్లో ఉందండి. మిగతా 3 బాగానే ఉన్నాయి. ఎకనామిక్స్, ఎంలా, అకౌంట్స్ మీరు బాగానే చేస్తున్నారు. బట్ పూర్గా ఉంది మ్యాథ్స్ అండ్ స్టాట్ అండి, కొంచెం కేర్ తీసుకోండి. థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ శాంప్లింగ్ విషయంలో జాగ్రత్త. సప్లిమెంటరీ మెటీరియల్ బాగా ఫోకస్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ ర్యాంక్. అండ్ పర్టికులర్గా స్టాట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి పాయింట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఎయిమ్ ఏ ర్యాంక్, స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి థియరీ కంటెంట్ మొత్తం బాగా చదవండి. అన్నిటికీ కుదరకపోతే అట్లీస్ట్ ఏ కేటగిరీ చాప్టర్స్. నెక్స్ట్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్కి మీకు ఎక్స్ట్రాగా కొంత మెటీరియల్ ఇచ్చామండి, అది మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేర్ టు బి టేకెన్ డే బిఫోర్ ఎగ్జామ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ 2 days బిఫోర్ ఎగ్జామ్ అంటే ఇంకా బాగుంటుంది. బట్ పిన్ పాయింటెడ్గా డే బిఫోర్ ఎగ్జామ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని నేమ్ అలా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేను రిలీజ్ చేయబోయేటువంటి వీడియో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో అండి. ఇన్ సింపుల్ వర్డ్స్, అసలు సిపిటి ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏం కేర్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్తో మొదలు పెట్టాలి, అసలు ఎగ్జామ్ పేపర్ ఎట్లా రావచ్చు, పేపర్ ఎట్లా వస్తే మనం ఎట్లా ఫేస్ చేయాలి, ఈ విషయాలన్నీ మాట్లాడబోతున్నానండి. దట్ విల్ బి ఆల్మోస్ట్ మై లాస్ట్ బట్ వన్ వీడియో. బట్ ఈ టోటల్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో నేను నెక్స్ట్ ఇవ్వబోయేటువంటి 5th వీడియో, దట్ ఈస్ హౌ టు అటెంప్ట్ సిపిటి ఎగ్జామ్, హౌ టు రైట్ యువర్ సిపిటి ఎగ్జామ్. దట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అండి. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి నేను కేవలం దాని స్క్రిప్ట్ కోసం నేను వర్క్ చేస్తున్నానండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హౌ సీరియస్ ఐఎమ్ అబౌట్ దట్ వీడియో అని. సో ప్లీజ్ టేక్ ఎనఫ్ కేర్. ఆ వీడియో కంపల్సరీగా వాచ్ చేసి తీరాల్సినటువంటి వీడియో. అండ్ ఇప్పటి వరకు నేను రిలీజ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయాలనుకుంటే యూట్యూబ్లో మన ఛానల్ ఉందండి, మాస్టర్ మైండ్స్ ఫర్ సిఏ, మాస్టర్ మైండ్స్ స్పేస్ సిఏ అనే ఛానల్ ఉందండి. మీరు టైప్ చేసి చూడండి. ఆ ఛానల్లో మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా ఆర్కైవ్ ఉంటుందండి, మీరు ఎప్పుడైనా ప్లే చేసుకుని చూడొచ్చు. గుడ్ బై అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్.